ప్రవీణ్ టెక్టివ్స్ ఇవాళ వీడియో చేస్తాను రియల్మీ C71 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. గ్రేట్ రియల్మీ వాళ్ళకి ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు రియల్మీ C71 స్మార్ట్ ఫోన్ ఏక్ బార్ చార్జ్ దో దిన్ చిల్ అనేసి అయితే పెట్టారు. ఎందుకంటే 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఆర్మర్ షెల్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది, అల్ట్రా స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. మెయిన్ హైలైట్స్లోకి వెళ్తే 6300 mAh బ్యాటరీ, స్లిమ్ బాడీ, పర్ల్స్ లైట్తో పాటు వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో నాచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది, డైనమిక్ ర్యామ్ వస్తుంది, IP54 రీడింగ్, 3000 దాకా వాల్యూమ్ బూస్ట్ ఉంది, మిలిగ్రేడ్ సాక్స్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ బాగుంది కానీ 15 వాట్స్ ఛార్జర్, సో ఛార్జింగ్కి చాలా టైం పడుతుంది. 6 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంది మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ TWS వీటికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, నెక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, స్మార్ట్ వాచెస్ యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ 201 grams, 7.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. రింగ్ లైట్ ఇది ఒక యూనిక్నెస్ అనుకో. దాంతోపాటు కలర్ చూసుకుంటే ఇది అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది అండ్ సీ బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ పర్స్ లైట్ చూసుకుంటే గ్లాన్సెస్తో పాటు మంచి కలర్తో పాటు కూడా వస్తుంది. సో బాగుంది. నా ఒపీనియన్లో ఫీచర్స్ బాగున్నాయి అవి. అండ్ ఈ ప్రైస్ కేటగిరీకి స్పీకర్ క్లియర్గా వస్తుంది అండ్ మంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ 200 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కొంచెం స్లో అనిపిస్తుంది మీకు కొన్ని సిచ్యువేషన్స్లో, కానీ ఇంతగానో ప్రైస్ మనం ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అండ్ నెట్వర్క్ బూస్ట్ అంతా కూడా బాగానే ఉంది అనమాట. నెట్వర్క్ క్లారిటీ కూడా అంత బాగానే ఉంది అండ్ కాల్ నాయిస్ రిడక్షన్తో పాటు కూడా వస్తుంది. బూస్ట్ కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు అన్నమాట. అండ్ సర్కిల్ సర్చ్ ఫీచర్స్ వస్తున్నాయి. కెమెరా శాంపుల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రియల్మీ UI ఇది బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అనమాట. మినీ క్యాప్సూల్ ఫీచర్తో పాటు వస్తుంది అండ్ బాగుంది. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కమింగ్ టు ప్రైస్ చూసుకుంటే మాత్రం అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 7700 ఉంది. అదేందన్నా ఎగ్జాక్ట్ లేదు అంటే ₹1 అటు ఇటు అవుతుంది. 7700కి 12 ఆప్షన్స్ వస్తాయి. ఇంతమంది చెప్పినట్టు ఇది అబ్సిడియన్, ఇది బ్లాక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది సీ బ్లూ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. నేను ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసాను. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 7700 ఉంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 8700 ఉంది. సో ఇక్కడ ఒక ₹1000 ఎక్స్ట్రా తీసుకోమని తండ్రి, ఒకవేళ అట్లా తీసుకోవాలనుకుంటే ఇట్లా ₹1000 ఎక్స్ట్రా తీసుకొని హైయర్ వేరియంట్ తీసుకొని ఇక్కడ మీకు డబల్ ర్యామ్ డబల్ స్టోరేజ్ వస్తుంది కాబట్టి ₹1000 పెట్టచ్చు. ఇక్కడ ర్యామ్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికి అంటే ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. నేను రికార్డింగ్ చేసే టైంకి మీరు పర్చేస్ అది చేసుకోవచ్చు. బాగానే ఉంది. లుక్ వాజ్ అంతా కూడా బాగానే ఉంది. కెమెరా కట్అవుట్స్ కూడా చూసుకుంటే చాలా బాగానే ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసారు. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు. ఎవరికైతే లిమిటెడ్ ప్రైస్ ఉండే అంటే నాకు 8000 7000 లోపల ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే బాగుంది, ఫీచర్స్ అయితే బాగుంది. కొంచెం యూనివర్సల్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం హీట్ ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. అదొక్కటి హెవీగా యూజ్ చేయకుండా నార్మల్ బేసిక్ టాస్క్లకు యూజ్ చేసుకుంటే మాత్రం మీకు బాగానే ఉంటుంది. లైక్ హెవీగా గేమింగ్ అవి అడగండి, సరిపోతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే, సో స్పెసిఫికేషన్స్లో మెయిన్ హైలైట్ ఇంతకుముందు చెప్పినట్టు బ్యాటరీ, పవర్, ప్రాసెసర్ అవన్నీ నుంచి మెన్షన్ చేసే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే యూనిఎస్ఎస్ఎల్టీ 70-50 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 12 nanometer ప్రాసెసర్ లిథోగ్రఫీ తయారు చేశారు. ఆక్టోకోర్ కోసం 1.8 GHz మీద మాలియా G57 MP1 850 MHz ఫ్రీక్వెన్సీ నడుస్తుంది. అండ్ 2 ర్యామ్ అండ్ 2 స్టోరేజ్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. 6.37 inches హెచ్ రెజల్యూషన్తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్, పంచోల్ డిస్ప్లేతో అయితే వస్తలేదు, నాచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. పంచోల్ అయితే ఇవ్వలేరు. యాక్సెప్టబుల్ ఈ ప్రైస్కి అయితే ఏదో పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ 15 వాట్స్ ఛార్జర్ అంటే కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ప్రైస్ కాడికి. కానీ బ్యాటరీ పెద్ద ఇచ్చి 6000 mAh బ్యాటరీ కాడికి ఫుల్ డే వస్తుంది ఈజీగా. 1.5 day ఈజీగా వచ్చేస్తే 15 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో TWS నెట్ బ్యాక్ అనేది యూజ్ అవుతుంది. కానీ మీరు కెమెరా చూసుకుంటే ఇక్కడ కెమెరా గురించి 13 MP కెమెరా మెయింటైన్ చేసారు ఇక్కడ. అండ్ 5 MP ఏమో నార్మల్ కెమెరా. సో కెమెరా అక్కడైతే అవాయిడ్ చేయండి అనేసి అయితే అంటాను. ఇక్కడ 13 MP బేసిక్ కెమెరా ఇచ్చి 5 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. డ్యూయల్ వీడియో మోడ్స్, ఫ్రంట్ వీడియో మోడ్స్ అనేవి రికార్డింగ్స్ అయితే ఉన్నాయి. 1080p 30 fps అండ్
720p 30p వస్తుంది. ఫ్రంట్ నుంచి రియర్ నుంచి ఫ్రంట్ 1080p కూడా లేదు, 720p వస్తుంది. అది ఒక డ్రాబ్యాక్ అనమాట. 4G అండ్ 2G నార్మల్ నెట్వర్క్ సంబంధించిన బ్యాండ్విడ్త్ చూస్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 2.4 5 GHz, బ్లూటూత్ వచ్చి 5.2తో పాటు వస్తుంది. నావిగేషన్ లొకేషన్ సంబంధించి చూసుకుంటే బైడస్ V1, GPS L1, గ్లోనస్ G1, Galaxy 1తో పాటు వస్తుంది. 201 grams వెయిట్, లీనియర్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ కార్డు, ఒక మైక్రో SD కార్డ్ అంటే హైబ్రిడ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. టైప్ C పోర్ట్తో పాటు వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. జాస్కోప్ తో పాటు కూడా వస్తుంది. రియల్మీ UI వస్తుంది బేస్డ్ ఆన్ Android 15తో పాటు వస్తుంది. సో బాక్స్లో ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ C కేబుల్, 15 వాట్స్ అడాప్టర్, ప్రొడక్షన్ కేస్, సిమ్ కార్డ్ డీటెయిల్స్, స్క్రీన్ ప్రొడక్షన్ ఫిల్మ్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే పర్లేదు, కానీ ఈ ప్రైస్ కేటగిరీకి వేరే బ్రాండ్స్లో మీకు మంచి స్మార్ట్ ఫోన్ దొరికిపోతే బెటర్. కెమెరాతో పాటు దీంట్లో కెమెరా ఒకటి మైనస్ అనమాట. ప్లస్ ఏంటంటే బ్యాటరీ పెద్దది ఇస్తారు, అదొకటి జర ప్లస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. కానీ ప్రైస్ కూడా జర తక్కువనే ఉంది అనమాట, 8,000 లోపల. సో ఇది ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఆఫర్స్ ఏమైనా అప్లై అయితే ఇంకా తక్కువకి వచ్చింది అనుకోండి, లైక్ 7,000కి వచ్చినా సరే తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. మీరు ఏమనుకుంటారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ మధ్యలో ఇంకా ట్రై చేస్తాను. ఎవరికైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.